వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎట్టకేలకు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు. రేషన్ షాప్ నుండి ప్రజలకు నేరుగా సన్నబియ్యం ఇస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సకల జనుల సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. కొడిమ్యాలలో ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. ఎన్నికల ప్రక్రియను ప్రక్షాళన చేయాలని, ఎన్నికలను బ్యాలెట్ పద్ధతి ద్వారా నిర్వహించాలన్న మాజీ మంత్రి సాకే శైలజానాథ్. ఇక వివరాల్లోకి వెళ్తే, వేములవాడలో మహిళా హోంగార్డ్ అనుష రూటే సెపరేట్ అన్నట్లుగా ఉంది. వేములవాడకు వచ్చే భక్తులకు రక్షణగా నిలవాల్సిన హోంగార్డ్ బ్లాక్మెయిల్తో మోసాలకు తెరలేపింది. తన భర్త ఆరోగ్యంగా సరిగా లేదని డబ్బున్న వాళ్లను వలలో వేసి అందినంత దోచుకునే పనిలో నిమగ్నమయ్యింది. చివరకు వేములవాడ టెంపుల్ రిటైర్డ్ ఉద్యోగి ద్వారకా శేఖర్ మాయలేడి హోంగార్డ్ వలలో పడ్డాడు. తన భర్త ఆరోగ్యం బాగలేదని శేఖర్ వద్ద 3,50,000 రూపాయలు అప్పుగా తీసుకుంది మహిళా హోంగార్డ్. 6 నెలల్లో తిరిగి ఇస్తానని చెప్పిన ఆ మాయాలేడిని అప్పు డబ్బులు అడిగితే బ్లాక్మెయిల్కు పాల్పడింది. గురుకులాలలో పాఠశాలల్లో జరిగే ఫుడ్ పాయిజన్ ఘటనలు ఒక పథకం ప్రకారం బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ కుట్రలు చేస్తున్నాడు. దేవరకొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలనాయక్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గురుకులాలు పాఠశాలలో జరుగుతున్నటువంటి ఏదైతే ప్రభుత్వం పైన విషయం చెప్పేటువంటి కార్యక్రమం ఉంటుందో, ఒక పథకం ప్రకారం ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో కుట్ర జరుగుతా ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు ప్రవీణ్ కుమారు మీ శాఖలో సెక్రటరీగా చేసినారు. కేసీఆర్ దగ్గర నువ్వు ఇంతమంది ఉన్నావు, ఎప్పుడైనా పిల్లలకు సంబంధించి మెస్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ పెంచాలన్న ఆలోచన ఎప్పుడైనా చెప్పినారా? చెప్తే ఆ ప్రభుత్వం నువ్వు తిరుగుతున్న పార్టీ ఎప్పుడైనా పిల్లల గురించి ఎప్పుడైనా ఆలోచన చేసిందా? కానీ ఇవాళ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి ఈ 10-20 సంవత్సరాల చరిత్రలో ఇప్పటి వరకు 40% కాస్మెటిక్ ఛార్జెస్ కానీ మెస్ ఛార్జెస్ కానీ పెంచినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అందుకనే విద్యార్థుల పట్ల, విద్యార్థుల యొక్క చదువుల పట్ల మాకు చిత్తశుద్ది ఉన్నది. ఇవాళ పేద విద్యార్థులకు సరైన భోజనం పెట్టాలని, పేద విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళ చదువుల విషయంలో కూడా ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగవద్దని, వాళ్ళ భవిష్యత్తును మంచి పథకం ప్రకారం రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో దోషం చేయాలి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసేటువంటి కార్యక్రమాన్ని ఎక్కడో ఒక దగ్గర అడ్డుపూలు వేయాలన్న ఆలోచనతోటి మొన్న లగజర ఇవాళ హాస్టల్ మీద పడ్డారు. అంటే ఎక్కడికెక్కడ ఒక రకమైనటువంటి ఒక విషయాన్ని చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఆర్ఎస్. కాకినాడ జిల్లా అన్నవరం సత్యమదేవుని సన్నిధిలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థానం సిబ్బంది. ప్రత్యేక పూజలు అనంతరం తన నియోజకవర్గం నర్సీపట్నం పరిధిలో బలిఘట్టం సత్యనారాయణ స్వామివారి దేవాలయంను అన్నవరం సత్యదేవుని దత్తత ఆలయంగా తీసుకునే ప్రతిపాదనకు అధికారుల సమక్షంలో అంగీకారం చేశారు.
సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గార్లతో కలిసి పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ 22వ వార్డులో వర్షాలకు దెబ్బతిన్న రోడ్డుకు శుక్రవారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మరియు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జిమ్దామ్ 22వ కౌన్సిలర్ సురేష్ నాయుడు, మైనార్టీ అధ్యక్షుడు జాకీర్, కౌన్సిలర్లు ఎంఆర్ సురేష్, జగన్, వేలు, సోము నాయకులు శివ మరమ్మతులు చేయిస్తూ గుంతలకు తారు వేయడం జరిగిందని తెలిపారు. రాజకీయ పార్టీల నాయకులు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొనండి. పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రతిష్టాత్మకంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరిగింది. రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటికీ ఎవరైనా తమ సమాచారాన్ని ఇవ్వకపోయి ఉంటే మీ ప్రాంత సమాచార సేకరణ అధికారి ఎన్యూమరేటర్ని పిలిచి సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయాలు లేవు. గతంలో టీఆర్ఎస్ పార్టీ సమాచారం సేకరించినప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులుగా మేమంతా సమాచారాన్ని ఇచ్చాము. ఇప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, పలువురు నాయకులు ఇంతవరకు సమగ్ర కుల సర్వేలో పాల్గొనలేదు. రాజకీయ పార్టీల నాయకులందరూ కుల సర్వేకు సహకరించాలి. సమాచార లోపంతో, అవగాహన లోపంతో అధికారులు రాకపోయి ఉంటే బాధ్యత గల వాళ్లుగా మరియు ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ సమాచారాన్ని ఇవ్వండి. ఈ సర్వేలో పాల్గొనండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే జరిగింది. ఇప్పటికీ ఇందులో ఎవరైనా తమ సమాచారం ఇవ్వని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు ఎవరైనా తమ సమాచారం ఇవ్వకపోయి ఉంటే దయచేసి మీ ప్రాంత సమాచార సేకరణ అధికారి ఎమ్యూనరేటర్కు పిలిచి మీ యొక్క సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. రాజకీయాలు లేవు ఇందులో. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినప్పుడు కూడా మేమందరం ప్రతిపక్ష నాయకులుగా అందరం ఇచ్చినాం. ఈరోజు ఇప్పటికీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా బండి సంజయ్ గారితో పాటుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇతర రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ఈ యొక్క కుల సర్వేకు సహకరించాలి. లేదా సమాచారాన్ని ఇవ్వకుండా బీసీల వ్యతిరేకులుగా, ఈ యొక్క నిర్వహణకు వ్యతిరేకంగా మీరు భావం ఉంటే బహిరంగంగా చెప్పండి. కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి సర్వే సమాచారంలో మీరు లేకుండా ఉంటే మంచిది కాదు. కాబట్టి ఈ సమాచార సేకరణకు సహకరించి మీ వివరాలను ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎవరైనా రాకపోతే వాళ్ళు పోస్టులు పెట్టి వాళ్ళు విమర్శ చేయడం కాదు,
కొంత ఎక్కడైనా అవగాహన లోపంతో సమాచార లోపంతో ఆ అధికారి మీ దగ్గర రాకపోయింటే బాధ్యత గల వాళ్ళుగా మీకు విజ్ఞప్తి చేస్తాను. ప్రభుత్వం పక్షాన వాళ్ళని ఆహ్వానించి వారి యొక్క సమాచార సేకరణ ఇవ్వాల్సిందిగా కోరుతాను. కాకినాడ జిల్లా కీర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గౌరీ శంకరుల ఆలయంలో గౌరీదేవి అమ్మవారికి గురువారం అత్యంత వైభవంగా సారె సమర్పించారు. గౌరీ శంకరుల ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కర్రి సూర్యప్రసాద్, ఆళ్లబాబులు, కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించిన సారె సమర్పణ కార్యక్రమానికి గ్రామానికి చెందిన మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో పలు రకాల పిండి వంటలను, స్వీట్లను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ సారె కార్యక్రమంలో నెత్తిన పెట్టుకుని జగపతి నగరం గ్రామపుర వీధుల గుండా భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం హాజరై పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ గౌరీదేవి అమ్మవారి 9వ వార్షికోత్సవ సారె సమర్పణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన గ్రామ మహిళలకు, కీర్లంపూడి, చిల్లంగి, జగపతి నగరం గ్రామాల పెద్దలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నెల 7న శనివారం నాడు అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. పెద్దలందరికీ, అక్క చెల్లెళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గౌరీదేవయ్య నమః. తూర్పుగోదావరి జిల్లా కెల్లంపూడి మండలం జగపతినగరం గ్రామంలో ఇచ్చేసినటువంటి శ్రీ గౌరీ శంకర్ ఆలయం గ్రామ పెద్దల సహాయ సహకారాలతో నిలపడం జరిగింది. సుమారు 9వ సంవత్సరంగా ఇక్కడ కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు స్పెషల్ ఏంటంటే అమ్మవారిని అత్తవారింటికి పంపడం కార్యక్రమంలో మహిళలందరిచే సారే అనే కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఇది 9 సంవత్సరాలుగా జరుగుతుంది, సక్సెస్ అవుతుంది. మరి మన పిల్లని ఏ విధంగా పంపించుకుంటామో అలాగే గౌరీదేవిని కూడా అదే విధంగా పంపించడానికి గ్రామ ప్రజలందరూ కూడా సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ అందరూ కూడా వారి చేతుల మీద జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని 7వ తారీఖున అంటే శనివారం ఎల్లుండి జరుగుతుంది. అదేవిధంగా ఈ అందరి చేతుల మీద కానీ ఈ కార్యక్రమం కూడా దిగ్విజయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ కూడా నమస్కారం. విభిన్న ప్రతిభావంతులకు త్రిచక్ర వాహనాలు ఇవ్వడం అభినందనీయమని సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు కుడా చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల ప్రధాన కార్యదర్శి ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల ముందు ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశాడో అన్ని వర్గాల వారికి ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరిని కాపాడుకునే బాధ్యత నా మీద ఉంది. ప్రతి ఒక్కరు నాకు సంతృప్తిగా, సంతోషంగా ఓట్లు వేసి గెలిపించబడి ఇచ్చారు కనుక వాళ్ళకు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రపంచంలో ఉన్నటువంటి వికలాంగులకు ప్రపంచ దినోత్సవ సందర్భంగా వాళ్లకు ప్రతి ఒక్కరికి చాలామంది సాయం చేయాలనే ఉద్దేశంతో ఆ దినం 1750 మందికి వికలాంగులకు ఇలా ఈ చక్రాలు బైకులు ఇచ్చేదానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించడం జరిగింది. చాలా సంతోషం ఇది. ఎందుకంటే ఏ ఒక్కరిని మర్చకుండా
వికలాంగుల పింఛన్లు అయితేనేమి, అదేవిధంగా పింఛన్లు కూడా వాళ్ళకి ఎక్కువ చేసి తృప్తిగా వాళ్ళే బతికే విధంగా తృప్తిగా ఇవ్వడం జరిగింది. ఇటువంటి నాయకత్వం ప్రజలు ఎదురు చూశారు. మంచి ప్రభుత్వం ఇస్తున్నాడు, ప్రజలు ఆదుకున్నారు. ఒక పక్క ఆర్థికంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయేదానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ పరిశ్రమలు తెచ్చి ప్రతి ఒక్కరు ఆదుకోవాలా, ఏ ఒక్క డిగ్రీలు చదువుకున్న వ్యక్తులు ఆదుకునే విధంగా ఈరోజు భారతదేశం రాష్ట్రంగా ముందుకు వచ్చే విధంగా రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలని ఇవాళ స్పీడ్గా వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మేము శతవిధాల ఇవాళ అందరూ కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా 1750 మందికి ఈరోజు ద్విచక్ర వాహనాలు వాళ్ళకి ఇచ్చినందుకు పాలాభిషేకం ఈరోజు మా నాయకుని వికలాంగులందరూ కూడా చేస్తున్నారు. వాళ్ళమ్మడి మేము పాల్పంచుకుని చాలా సంతోషంగా ఉంది. ఇవాళ వికలాంగులు అంటే వాళ్ళు ఎంతో కష్టపడాలా, పని చేయాలా, వాళ్ళ జీవితంలో ఉద్యోగ అవకాశాలు కానీ ఏది చేయాలన్నా వాళ్ళ కష్టం అంతా ఇంత కాదు. వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. మంచి అన్ని అవయవాలు ఉండేటువంటి వ్యక్తులకే ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేవు, ఎవరు పట్టించుకోరు. ఇటువంటి మళ్ళీ వికలాంగులకు అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉండి మీకు నేను ఉంటాను, మిమ్మల్ని నేను ఆదుకుంటానని చెప్పి ముందుకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందుకే ఇవాళ సోదరులందరూ వచ్చి పాలాభిషేకం చంద్రబాబు చేస్తున్నారంటే వాళ్ళ తృప్తి, వాళ్ళ కడుపు నించాడు, వాళ్ళ పొట్ట ఎర నించాడు. ఆకలి తప్పి ఏమైనా సరే వాళ్ళ కాపాడాలన్న ఉద్దేశంతో ఈరోజు మంచి కార్యక్రమం చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం శుభ సందర్భంగా విజయవాడలో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి ప్రోగ్రాంలో రాష్ట్ర ప్రతినిధిగా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో వారి ద్వారా మంత్రి మండలి సమావేశం ఉన్న సందర్భంగా ముఖ్యమంత్రి కార్యక్రమాలకి రాలేకపోవడం వలన వారు గద్దె రామ్మోహన్ గారి ద్వారా సందేహాన్ని పంపించారు. విభిన్న ప్రతిభావంతులకు ప్రతి సంవత్సరం కూడా 1750 బైకులు ఖచ్చితంగా ఇస్తామని, వారు వ్యాపారం చేసుకోవడానికి కానీ విద్యాపరంగా చదువుకోవడానికి కానీ రేషన్ షాప్ నుండి ప్రజలకు నేరుగా సన్నబియ్యం ఇస్తాం, రీసైక్లింగ్ మాఫియాకు అడ్డుకట్ట వేద్దాం, మీరు సన్నవడ్లు పండించండి, తెలంగాణ సోనా పండించండి, మీరు పండించిన ప్రతి గింజకు 500 బోనస్ ఇచ్చి కొంటాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దొడ్డు వడ్లు పండించకండి, దొడ్డు బియ్యం తినే పరిస్థితులు లేవు. రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఇస్తే మళ్ళీ రేషన్ షాపులో బ్లాక్ మార్కెట్లు అమ్ముకుంటుండే తింటలేరు. హాస్టళ్లలో పిల్లలకు పెడితే ఆహార కల్తీ అయిందని ఆరోపణలు వస్తున్నాయి. అందుకే తెలంగాణలో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కస్తూర్బా పాఠశాలలతో పాటు మధ్యాహ్న భోజన పథకంతో పాటు రేషన్ షాపుల్లో ప్రతి వాడికి సన్న బియ్యం ఇయ్యాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది. తెలంగాణ గడ్డ మీద ఈ నేలలో పండిన ఒడ్లే సన్న ఒడ్లు పండించండి, తెలంగాణ సోన పండించండి, ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇవ్వడం ద్వారా రీసైక్లింగ్ బియ్యం మాఫియాను కూకటి వేళ్లతో పెకిలించి ఈరోజు పేదవాళ్లకు సన్న బియ్యం ఇద్దాం. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని టీజీఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో నిర్వహించిన సకల జనుల సంబరాల్లో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ముఖ్య అతిథిగా హాజరై సంబరాల్లో పాల్పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించడం జరిగిందని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా ఆర్టీసీ నష్టాల్లో ఉండగా ప్రజాప్రభుత్వం వచ్చాక ఆర్టీసీ లాభాల బాటలు నడుస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ యాజమానులు, కార్మికులు ఎమ్మెల్యేను గజమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మంచిర్యాల పట్టణంలోని గోదావరి తీరాన వైకుంఠధామ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఆర్టీసీ యజమాని జనార్దన్ గారు, వెల్ఫేర్ సభ్యులు, కార్మికులు, సంబంధిత అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎన్నికల ప్రక్రియను ప్రక్షాళన చేయాలని, ఎన్నికలను బ్యాలెట్ పద్ధతి ద్వారా నిర్వహించాలని మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ కేంద్రానికి డిమాండ్ చేశారు. గురువారం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శైలజానాథ్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యత రహితంగా పనిచేస్తుందని, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడితే వారిపైన కక్ష సాధింపు చర్యలతో వేధిస్తుందని, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ చట్టానికి కట్టుబడి పనిచేయడం లేదని అన్నారు. భారత రాజ్యాంగం కులమతాలకు అతీతంగా రక్షణ కల్పిస్తుందని, సంబాల్లో రాహుల్ గాంధీ గారు పరామర్శకు నిజ నిజాలు తెలుసుకోవడానికి వెళితే ఈ ప్రభుత్వం ప్రతిపక్ష హోదా కలిగిన రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరించడం విడ్డూరంగా ఉందని, ఈ మధ్యకాలంలో ఈవీఎంల పైన అనుమానాలు ఉన్నాయని చెబితే ఈ అంశాన్ని ఎలక్షన్ కమిషన్ దాటవేసే ధోరణిలో మాట్లాడుతుందని, హర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వస్తుందని అందరూ ఊహించారని, కానీ అక్కడికి ఫలితాలు అనుమతులు ఇవ్వలేదని, మహారాష్ట్రలో బీజేపీ అభ్యర్థులు గెలిచిన చోట 5 గంటల తర్వాత జరిగిన పోలింగ్లో 7 నుండి 8% ఓట్లు అదనంగా ఫామ్ 17(c)లో ఎన్ని ఓట్లు రికార్డ్ అయ్యాయి. కౌంట్ చేసిన రోజుకు 5 నుండి 6% ఓట్లకు సమాధానం చెప్పేవారు లేరని అన్నారు. అతని బెదిరించేందుకు కోసం పోలీసు కేసు పెట్టిన పరిస్థితి మహారాష్ట్రలో చూసాం. నేను దగ్గరున్న మహారాష్ట్రలో అటువంటి వాతావరణం ఏం కనపడలేదు. బాబురావు కూడా అక్కడే పనిచేశాడు 2 నెలల కాలం పాటు. ఎక్కడైతే బీజేపీకి గెలుపొచ్చిందో అక్కడ ఖచ్చితంగా 5 గంటల తర్వాత జరిగిన పోలింగ్లో 7, 8, 9% ఓట్లు ఎక్స్ట్రా, అంటే ఫారం 17(c)కి సంబంధం లేకుండా దీంట్లో ఉన్నాయి. 5 గంటలకు వచ్చిన దానికి 11 గంటలకు చెప్పిన దానికి మధ్యలో దాదాపు 8% తేడా ఉంది. సాధ్యమా ఇది? ఎవరైనా మాట్లాడగలరా? అద్భుతాలు కాదు, ఆశ్చర్యకరమైన అద్భుతాలు కనిపిస్తాయి మహారాష్ట్ర ఎన్నికలు చూస్తే. ఒక ఊర్లో మేము మొత్తం ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేసామయ్యా, మా ఓట్లు ఎక్కడ పోయాయి అని చెప్తే సమాధానం చెప్పేవాళ్ళు లేరు. మేము దాన్ని నిరూపిస్తాం, ఒక మాక్ పోలింగ్ పెడతాం ఇక్కడ మేము, ఈ మాక్ పోలింగ్లో చూద్దాం ఎట్లా ఓట్లు వస్తాయంటే కర్ఫ్యూ పెట్టి దాన్ని అణచివేసిన పరిస్థితి. ప్రజాస్వామ్యానికి ఇబ్బంది వచ్చింది, దానికి కష్టం వచ్చింది, దాన్ని కాలరాస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ని మేనేజ్ చేసి తమ గెలుపుకి మార్గం వేసుకుంటున్నాయని అనుమానాలు ఎక్కువవుతున్న ఈ కాలంలో అనుమానం తీర్చుకోవడానికి అవకాశం వచ్చిండేది. ఆఖరికి ఆ పోలింగ్ జరిపించి ఉంటే తెలిసిపోయేది వీళ్ళు చెప్పేది అబద్ధమా, వాళ్ళు చెప్పేది అబద్ధమా అని. ఇంకా ఆశ్చర్యకర అంశం ఇంకోటి కనిపిస్తుంది. ఇంకొక పోలింగ్ బూత్లో బహుశా 612, 613 ఎన్నో ఓట్లు ఉన్నాయి. ఇక్కడ 600 చిల్లర పోల్ అయిండేది 80% పైన పోల్ అయింది. ఉన్నదే 600 చిల్లర అయితే దాన్ని మరి కౌంటింగ్లో 1200 చిల్లర ఓట్లకి లెక్కేసారు. ఎక్కడ ఎట్లా సాధ్యం అది? పోనీ మ్యానిపులేషన్ ఈ 600 చేసినా పర్వాలే, ఎవరేం చేస్తారు, మమ్మల్ని ఎవరేం చేసుకోగలరు అనే ధైర్యంతో, లేక మేము ఏమైనా చేయగలమనే ఒక వాళ్ళకున్న నమ్మకంతో వాళ్ళ ఆఖరికి 600ని 1200గా మార్చి కౌంట్ చేస్తే సమాధానం చెప్పడానికి ఈసీ సిద్ధంగా లేదు. ఈ రాష్ట్రంలో కూడా దాదాపు 15-16 లక్షల ఓట్లు తేడా వచ్చింది. సమాధానం చెప్పాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో మాట్లాడేవాళ్ళు లేరు. ఎక్కడ ఓటింగ్ మిషన్లలో అనుమానం వస్తుందో అక్కడ బీజేపీ గెలుస్తుంది. జార్ఖండ్లో 5 నుంచి 11 లోపల కేవలం 2%లోగానే ఓట్లు పెరిగాయి. మహారాష్ట్రకు వచ్చేతలకే 8% దాకా ఓట్లు పెరుగుతాయి. కనుక ప్రజలు మనమందరం కూడా ఈరోజు రాజ్యాంగ వ్యవస్థల్ని తిరిగి గాడి ఎక్కించాల్సిన అవసరం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయుడు ఇచ్చిన రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అనేకమైన ప్రయోజనాలు, హక్కుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ప్రక్రియని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఓటింగ్ బ్యాలెట్ పేపర్ ద్వారా జరిపించవచ్చు కదా. కనీసం ఒక 10% కాన్స్టిట్యున్సీల్లో అధికారం మీ దగ్గరే పెట్టుకోండి, కానీ 10% కాన్స్టిట్యున్సీల్లో తిరిగి ఎన్నికలు జరిపి, లేక 10% పోలింగ్ బూతుల్లో తిరిగి ఎన్నికలు జరిపి నిజమా అబద్ధమో చెప్పచ్చు కదా, అనుమానం తీరిపోతుంది. కనుక భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాల్సిన
కష్టం వచ్చింది ఈ రోజున మీ అందరికి గుర్తు చేస్తూ ఉన్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.